నేడు మా ప్రియతమ అన్నగారు పెద్దలు గౌరవనీయులు మరి ఘట్టేశ్వరన్న పుట్టినరోజు ఈరోజు. వారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇటువంటి వ్యక్తిని అసలు ఇవాళ రేపు ఈ పుట్టినరోజు జరుపుకోవాల్సిన అవసరం ఉన్నదా? ఇంత పెద్ద పెద్దోళ్ళు జరుపుకునే అవసరమా? ఏదో పిల్లలకు జరుపుతారు 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి వెళ్ళని అభిప్రాయం బాగా మంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే పుట్టినరోజు ప్రాముఖ్యత మనందరం తెలుసు. రిటైర్ అయినరు, సుఖంగా గడుపుతూనే ఉన్నారు. మరి మనమంతోటి వారు కాలం వెల్లదీస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా మేమందరం కూడా వచ్చేస్తే వారికి సంతోషం ఉంటుంది. అట్లే మా అందరికి కూడా సంతోషంగా ఉండచ్చు అనే ఉద్దేశంతో ఈ పుట్టినరోజు కార్యక్రమాలు మరి దాదాపు ఏదో సంవత్సరంకెళ్ళో 2 ఏళ్ళకెళ్ళో జరుపుకునేది కాదు. మరి మా ప్రతాపన్నది అయితే దాదాపు ఎన్ని ఏళ్ళ కింద జరిపినామన్నా? 10 సంవత్సరాల కింద కూడా మన ప్రతాపన్న గారిది పద్మనాయకల్ని వారి ఈసీ మెంబర్ ఉన్నప్పుడుగా జరిపినారు. మరి ఆనవాయితీ అప్పుడప్పుడు కొందరికి జరుపుకుంటున్నాం కావచ్చు, జరుపుకోలేకపోతున్నాం కావచ్చు. ఇటువంటి పుట్టినరోజు జరుపుకుంటే మన పెద్దలు పూజ్యులు మరి మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగులపాటి పాపారావు గారి దగ్గర కూడా మేము పుట్టినరోజు సందర్భంగా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు కలవడం జరిగింది. ఎంతో ప్రేమతో ఈ సందర్భంగా వచ్చి వారు నా పుట్టినరోజు సందర్భంగా కేక్ తీసుకొచ్చి ఎంతో ప్రేమతో ఆప్యాయతతో నాతో కేక్ కట్ చేయించి నన్ను మీరందరూ అభినందించినందుకు నేను మనస్ఫూర్తిగా మీకు నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వారు చాలా సంతోషపడ్డారు. నాది 1 సంవత్సరం ఆయుష్ పెరిగింది, మీరు వచ్చి ఇంత మంచిగా అని చెప్పారు వారి. అట్లనే మన బుద్ధినేని గోపాలరావు గారు మరి వారు కూడా మన SBI GMగా రిటైర్ అయినరు. మరి మన పద్మనాయకల్లా ట్రెజరర్ ఉండ్రి. మరి వారింటికి పోతే ఇది ఒక మంచి ఆనవాయితీ. ఇది అందరం ఒకరికొకరం కలుసుకోవడము, ఒకరికొకరం చేసుకోవడము. మన ప్రకాష్ అన్నది కూడా వచ్చే సంవత్సరం 75 నిండుతూనే ఉన్నది. మొన్ననే 74వ జరిపినాం. మరి 75వ ఇంకా ఘనంగా జరుపుకొని ఇంకా బాగా 75 మందిని పిలుచుకున్నాడా, మరి ఎక్కువ పిలుచుకున్నాడా చేసి, ఎందుకనంటే ఒక ఆనందమైన క్షణాలు మళ్ళీ మనం జరుపుకుంటే ఉత్సాహం భరితంగా ఉంటుందనే ఉద్దేశంతో తప్ప ఇది వేరే ఏ ఉద్దేశం లేదు. ఎందుకనంటే ఒక చిన్న పిల్లలకేమో మనం ఒక సరదా కొద్ది మన కుటుంబ పరంగా జరుపుకుంటున్నా ఉన్నాం. ఇది అందరికీ కూడా ఒక ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది అనే ఉద్దేశంతో మనం ఈ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి మన ఘట్టేశ్వరన్నకు మరి మన దేవదేవులందరూ కూడా వారిని ఆశీర్వదించి 100 సంవత్సరాలు వారు పుట్టినరోజు జరుపుకొని మళ్ళీ మేము కూడా వీలైతే కాడికి అందరం కూడా వచ్చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆనందంగా గడుపుదాం. అన్న, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మరొకసారి అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు.